యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామకంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పాలక వర్గంలో స్థానికులకు కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలకు కానీ అవకాశం ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రస్ట్ బోర్డు ఏర్పాటు హర్షించదగ్గ విషయమే అయినా స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వకపోవడమే బాధాకరమని అంటున్నారు యాదగిరిగుట్ట నేతలు. యాదగిరిగుట్ట దేవస్థానానికి సంబంధించి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసినటువంటి ట్రస్ట్ బోర్డు నిన్న నియామకం కావడం సంతోషం వ్యక్తం చేస్తున్నాం. కానీ ఈ యొక్క బోర్డులో స్థానిక స్థితిగతులు తెలిసినటువంటి వాళ్ళు, మరియు స్థానిక సమస్యలు తెలిసినటువంటి వారు, మరి ఇక్కడ భౌగోళిక పరిస్థితి తెలిసినటువంటి వాళ్ళు ఎవరూ లేకపోవడం నిజంగా శోచనీయం. ఎందుకంటే ఇది ఒక మా ఉమ్మడి నల్గొండ జిల్లా కానీ ఇటు భువనగిరి జిల్లా కానీ యొక్క నాయకుల చేతగాని తన నిదర్శనం లెక్క మేము భావిస్తా ఉన్నాం. ఇక్కడ స్థానిక సమస్యలు తెలిసినటువంటి ఇలాంటి ఒక సభ్యుడు కూడా ట్రస్ట్ బోర్డు మెంబర్లు లేరు. అంటే వీళ్ళు ఆ స్థాయికి పనికిరారా, లేకపోతే మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళు కనిపించాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ యొక్క ట్రస్ట్ బోర్డు ద్వారా దేవాలయం అభివృద్ధి చెందాలి, కానీ మరి కేవలం పారిశ్రామికవేత్తలకు మీరు కట్టబెట్టే విధంగా ఈ యొక్క పని చేయడం నిజంగా విడ్డూరంగా ఉంది. మరి దేవాలయంలో ట్రస్ట్ బోర్డు ఏర్పడ్డప్పటి నుండి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారికి, అదేవిధంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క ట్రస్ట్ బోర్డులో ప్రాతినిధ్యం ఉండేటువంటి పరిస్థితి ఉండే గతంలో. ఇవాళ వేసినటువంటి ట్రస్ట్ బోర్డులో స్థానికంగా ఉన్నటువంటి వారికి కానీ, అదేవిధంగా ఉమ్మడి నల్లగొండలో జిల్లాలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వకపోవడం బాధాకరం. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారికి, ఇక్కడ స్థానికంగా దేవాలయంలో ఉన్నటువంటి సమస్యలు, ఈ దేవాలయాన్ని అభివృద్ధి ఏ రకంగా చేయాలనేటువంటిది ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి వారికి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ యొక్క బోర్డు విషయంలో స్థానికులకు అవకాశం కల్పించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన పేరుతో మరి వాళ్ళ అధికారాన్ని చేపట్టి ఇవాళ ప్రజలను మోసం చేసేందుకే తప్ప మరి ప్రజలకు ఉరగబెట్టింది ఏం లేదని మాకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ తిరుపతిగా పిలువబడుతున్నటువంటి యాదాద్రి పుణ్యక్షేత్రంలో మరి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మరి యాదాద్రిని మరి యాదగిరిగుట్టగా మేము చేస్తాం, అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని మరి అవాకులు చెవాకులు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిన్న ఏదైతే పాలకవర్గాన్ని ట్రస్ట్ బోర్డుగా ఈ పాలకవర్గాన్ని ఏర్పాటు చేసి దాంట్లో బీసీలకు ప్రాధాన్యత లేకుండా, స్థానికులకు ప్రాధాన్యత లేకుండా, ఇవాళ ఏదైతే మన నల్గొండ జిల్లాకే ప్రాధాన్యత లేకుండా ఇవాళ పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడం చాలా సిగ్గుసేటు. ఇవాళ ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. గతంలో ఇంకా పనులు మిగిలిపోయిన పనులున్నాయి, అవి వేయాల్సి ఉంది. మరి ఇంతవరకు మరి అలాంటిది ఏది ప్రకటించకుండా, మరి ఆ ట్రస్ట్ బోర్డు తోటి ఒక 500 కోట్లు ప్రకటించకుండా మరి నామిక వాస్తు ఒక ట్రస్ట్ బోర్డు వేసారు. అది వ్యాపారవేత్తలకే. ఇప్పుడు చిరంజీవి గారు భార్య ఉన్నది, మిస్సెస్ ఉన్నది, ఆమె కూడా కల్పించారు. పవన్ కళ్యాణ్ ఏమంటాడు, మన తెలంగాణలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. మరి మనకు సిగ్గు అనిపిస్తలేదా? రేవంత్ రెడ్డి గారు ఆంధ్రోళన తీసుకొచ్చి ఇక్కడ మరి యాదగిరిగుట్టలో పెడుతున్నారు. మరి ఈ రకంగా ఒక స్థానిక ఎంపీ గాని ఎమ్మెల్యే గాని అవకాశం కల్పించినందుకు చాలా మంది సిగ్గుపడతా ఉన్నారు. ఇక్కడ తలెత్తుకోలేని పరిస్థితి మా స్థానికులకు. ఇలా ఒక కుర్మ కులానికి సంబంధించిన వ్యక్తి నేను అది చేస్తా ఇది చేస్తా అని రేవంత్ రెడ్డి బీసీలను అది చేస్తా అని చెప్పేసి ఇలా రెడ్డి వాళ్లకు చైర్మన్ పదవి ఇచ్చి మరి ఇలా బీసీ అయిన మరి బీర్లైలే గారికి ఎమ్మెల్యే గారికి కూడా అవకాశం ఇవ్వకపోవడం చాలా బాధాకరం.